ప్రజల బాధే నా బాధ. చాలా మంది కులం కోసం పోరాడారు, ప్రాంతం కోసం పోరాడారు. మానవత్వం మంట గలుస్తున్నా కొందరు పోరాడడం లేదు. అదే నా బాధ. అందుకే మీలో ఒకటిగా ఉంటూ కిడ్నీ బాధితుల కోసం పనిచేస్తానని ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ ఉద్దానంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి జనసేన అధ్యక్షుడి ఆధ్వర్యంలో తొలి అడుగు పడింది. దశాబ్దాల నుంచి దొరకని మూల కారణాలను తెలుసుకునే ప్రయత్నం మొదలైంది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మన దగ్గర ఉన్న కొంతమంది డాక్టర్ల ఆధ్వర్యంలో అధ్యయనం జరుగుతోంది. ఈ బృందం ఉద్దానంలో పర్యటించి స్థానిక పరిస్థితులను తెలుసుకుంది. కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయో అధ్యయనం చేసింది. ఈ బృందంలోని సభ్యులతో విశాఖలో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. ఉద్దానంలో నిన్న పరిశీలించిన అంశాలను వైద్యుల బృందం పవన్ కు వివరించింది. సమస్య పరిష్కారానికి ఉద్దానం కేంద్రంగా రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ఇంతకుముందే హార్వర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో కలిసి విజయవాడలో రేపు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారు. హార్వర్డ్ బృందం ఇచ్చే సూచనలను సీఎంకు వివరించనున్నారు. ఇక పవన్ విశాఖకు వస్తున్నారని తెలియడంతో ఆయన అభిమానులు విశాఖ ఎయిర్పోర్ట్ కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీశారు. కుదిరితే అంతు చిక్కని మరణాలను ఆపాలి, లేదంటే కనీసం మూలాలను పసిగట్టి పరిష్కార మార్గం చూడాలన్న జనసేనాని సదాశయం ఉద్దానంకు సంజీవిని కాబోతోందా? టీవీ9 వరుస కథనాలకు స్పందించి అంతు చిక్కని కిడ్నీ సమస్యలపై గళమెత్తారు పవన్ కళ్యాణ్. ఆయన విజ్ఞప్తితో హార్వర్డ్ నుంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉద్దానం చేరుకున్నారు. మిస్టరీగా మారిన కిడ్నీ జబ్బులకు జన్యు సంబంధమైన అంశాలు, పర్యావరణం సహా మరెన్నో కారణాలు ఉండొచ్చన్నారు డాక్టర్ జోసెఫ్. అన్ని కోణాల్లో అధ్యయనం చేసి ఉద్దానంకు మేలు చేయగలమనే నమ్మకం తమకుందన్నారు ఆయన. అంతు చిక్కని కిడ్నీ జబ్బులు కేవలం ఉద్దానానికే పరిమితం కాలేదు. దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా, శ్రీలంక తదితర ప్రాంతాల్లో కూడా ఉంది. ఒక్క ఉద్దానంలో సమస్యకు పరిష్కారం లభిస్తే ఇతర ప్రాంతాల వారికి కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం సహకరిస్తే ఉత్తరాంధ్రలో కిడ్నీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు కూడా సిద్ధమంటున్నారు హార్వర్డ్ డాక్టర్స్. హార్వర్డ్ డాక్టర్ల పర్యటనతో ఉద్దానం ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో పర్యటించిన హార్వర్డ్ డాక్టర్లు బాధితులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. టీవీ9 కథనాలు, పవన్ కళ్యాణ్ చొరవ వల్లే ఉద్దానం సమస్య అంతర్జాతీయంగా ఫోకస్ అయిందంటున్నారు వైద్యులు, స్థానికులు. ఉద్దానం అన్న సమస్య ఎప్పటి నుంచో ఉంది. సో మాకు ఈ విషయం తెలుసు, ఉద్దానంలో కొంచెం హై ప్రివలెన్స్ ఉంది కిడ్నీ డిసీజ్ అనేది 6 years క్రితం తెలుసు. అండ్ రవిరాజ్ గారు వర్క్ చేసినప్పుడు కానీ, అజయ్ సింగ్ గారు వర్క్ చేసినప్పుడు కానీ, అండ్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ దట్ టైమ్. బట్ ఒక ప్రాపర్ ఛానల్ దొరకలేదు మాకు. అండ్ ఇట్ నీడ్స్ ఫండింగ్, ఇట్ నీడ్స్ రిసోర్సెస్ టు గివ్ ఫండింగ్. అండ్ తర్వాత అది ఇట్స్ బీన్ లైక్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ లైక్ ల్యాక్ ఆఫ్ ఫండింగ్. వీ కుడ్ డూ మ్యాచ్. బట్ పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేయడం, అండ్ దెన్ దేర్ ఈస్ న్యూ హోప్ అండ్ న్యూ అవేర్నెస్, నాట్ ఓన్లీ లోకల్లీ బట్ అంత ఇంటర్నేషనల్లీ అండ్ గ్లోబల్లీ. ఆయన హార్వర్డ్ రావడం జరిగింది. అండ్ దేర్ హీ ఉద్దానం గురించి చెప్పడం జరిగింది. సో దట్స్ ద టైమ్ I formally approached him like, okay, we have the expertise, we want to collaborate with local researchers, and together we can. ఉద్దానంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న హార్వర్డ్ డాక్టర్లు ఉద్దానంపై గతంలో జరిగిన పరిశోధనలను అధ్యయనం చేస్తామన్నారు. ఉద్దానంలో గ్రౌండ్ వాటర్,
పంటల్లో ఎలాంటి ఎరువులు పెస్టిసైడ్స్ వాడుతున్నారో పరిశీలిస్తామన్నారు. వైద్యపరంగా ఏం చేయాలి, ఎలాంటి చికిత్స అందించాలి, కిడ్నీ సమస్యలపై ఉద్దానంలో అంతర్జాతీయ అధ్యయన కేంద్రం ఏర్పాటు సహా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై హార్వర్డ్ డాక్టర్లతో చర్చిస్తున్నారు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ చొరవతో ఉద్దానం పునరుజ్జీవం ఖాయమని ఆశిస్తున్నారు స్థానికులు.